హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్ గ్రూప్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నామండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా వేరే కోర్సెస్ కూడా నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్ అయితే ఉంది, nipunatechnologies.comలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి కోర్సు సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ చేసినట్లయితే తిరిగి మళ్ళీ మేము మీకు రిప్లై అయితే ఇస్తాము. లేదంటే ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా గుంటూరు, విజయవాడలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా సో ఈ అడ్రస్కి అయితే మీరు సంప్రదించవచ్చు. చూడండి, ముందుగా నేనైతే ఏదైనా టెక్స్ట్ని టైప్ చేస్తున్నాను. ఓకే, సో లేదంటే ఏదైనా సింబల్స్ పెట్టుకున్నాను అనుకోండి. ఈ మధ్యలో నాకు ఒక బాక్స్లో టెక్స్ట్ రావాలి, లేదంటే మీరు అటెస్ట్ యువర్ ఫోటో హియర్ అని ఇక్కడ ఒక బాక్స్ రావాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఇన్సర్ట్లో టెక్స్ట్ గ్రూప్లో టెక్స్ట్ బాక్స్ అని చూడండి. దీని మీద క్లిక్ చేస్తే గాన ఆల్రెడీ కొన్ని బిల్ట్ ఇన్ టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, టెక్స్ట్ బాక్సెస్. ఇవి కావాలనుకుంటే మీరు ఇవి తీసుకోవచ్చు. లేదు మన ఓన్గా కావాలి అని అనుకున్నప్పుడు మీకు ఇక్కడ కింద చూడండి డ్రా టెక్స్ట్ బాక్స్ అని కనిపిస్తుంది ఇక్కడ, అవునా? దీని మీద క్లిక్ చేసి మీరు మామూలుగా షేప్స్ ఎట్లా డ్రా చేస్తారో అలా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసిన వెంటనే చూడండి ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవచ్చు, అటెస్ట్ యువర్ ఫోటో హియర్ అని. ఓకే, సో ఈ టెక్స్ట్ నేను ఇప్పుడు సెంటర్లో పెట్టుకుంటున్నాను, అలైన్మెంట్ సెంటర్, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయొచ్చు మనం. అలాగనే ఈ టెక్స్ట్ బాక్స్కి లైన్ స్టైల్స్ ఇవన్నీ మారాలంటే ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు కదా ఇన్సర్ట్లో షేప్స్, ఇవంతా కూడా సేమ్ అట్లే టెక్స్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఒక ట్యాబ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క డైరెక్షను, అంటే ఆ లోపల ఉన్న టెక్స్ట్ డైరెక్షను ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ టెక్స్ట్ బాక్స్ స్టైల్స్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి మీరు ఇక్కడ ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ పెట్టుకోవచ్చు. అదే మాదిరిగా ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్కి కలర్ ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి కలర్స్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. షేప్ అవుట్లైన్ వచ్చేసి అవుట్లైన్ కలర్ ఏదైనా పెట్టుకోండి. అవుట్లైన్ యొక్క వెయిట్ వచ్చేసి ఎంత కావాలా ఇక్కడ చూడొచ్చు మీరు, అవునా? ఆ అవుట్లైన్కి మళ్ళీ డాషెస్ స్టైల్స్లో మార్చుకోవాలి అని అనుకుంటే డాషెస్ స్టైల్స్లో పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ప్యాటర్న్లో పెట్టుకోవాలనుకుంటే ఇట్లా ప్యాటర్న్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇవంతా యాజ్ యూజువల్ కామన్ అండి. ఎఫెక్ట్స్ కానీ 3D ఎఫెక్ట్స్ కానీ టిల్ట్ చేసుకోవడం ఇవన్నీ యాజ్ యూజువల్గా మీకు కామన్గానే ఉంటాయి. ఇప్పుడు ఈ ఫిల్ కలర్ నో ఫిల్ పెట్టా, లైన్ కలర్ వచ్చేసి ఆటోమేటిక్ పెట్టాను, బ్లాకే. ఇక డాష్ స్టైల్ వచ్చేసి మామూలుగా ప్లెయినే యూజ్ చేసుకున్నాం. ఒకవేళ నాకు లైన్ కనపడకూడదు అనుకుంటే ఈ షేప్ అవుట్లైన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ నో అవుట్లైన్ ఉంటుంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఆ లైన్ కనపడదు, మీరు ఇక్కడ ఆ టెక్స్ట్ బాక్స్ని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ లైన్ కావాలంటే ఏం లేదు, కలర్ పెట్టుకోవడమే, అంతే సింపుల్. ఓకే, సో ఈ టెక్స్ట్ బాక్స్ వద్దనుకుంటే మాత్రం లోపల కర్సర్ నుంచి డిలీట్ నొక్కకూడదు. ఈ అవుట్ సైడ్ బార్డర్ ఉంది కదా, బార్డర్ బయట క్లిక్ చేసి డిలీట్ నొక్కితే టెక్స్ట్తో సహా డిలీట్ అవుతుంది. అదే టెక్స్ట్ బాక్స్ని మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లో ఇక్కడే ఉంటుంది టెక్స్ట్ బాక్స్, ఇక్కడే మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకేనండి, సో జస్ట్ ఇన్సర్ట్లో మీకు తెలియాలి కాబట్టి చెప్పాను, అవునా? సో ఇప్పుడు మనం వర్డ్ గురించి నేర్చుకోబోతున్నాం. వర్డ్ అంటే ఏం లేదు చూడండి, ఏదైనా మీ పేరు కావచ్చు, కంపెనీ నేమ్స్ కావచ్చు, డిఫరెంట్ స్టైల్స్లో వర్డ్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వర్డ్లోకి వెళ్తే సో చూడండి ఈ స్టైల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి. ఇందులో మీకు ఏ స్టైల్ అయితే అవసరం ఉందో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో వర్డ్ అనేది మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఆ స్టైల్స్తో ఆ టెక్స్ట్ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు వర్డ్ అనేది తీసుకుంటారో దీనికి సంబంధించినటువంటి వర్డ్ ట్యాబ్ ఒకటి రావడం జరుగుతుంది. ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే బటన్ని ప్రెస్ చేసిన చూడండి ఇట్లా విడ్త్ హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ బటన్స్ ద్వారా, రైట్? నెక్స్ట్ స్పేసింగ్ కావాలనుకుంటే లూజ్ కావాలా చూడండి, ఇట్లా లూజ్ క్యారెక్టర్స్ లూజ్ అవుతాయి, టైట్ అవ్వాలంటే టైట్,
వెరీ టైట్. ఓకే, సో నార్మల్గా అంటే నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇక ఈ ఆప్షన్స్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ హైట్ ఈవెన్గా ఉండాలన్నా, లేకపోతే చూడండి విడ్త్ వచ్చేసి ఈవెన్గా ఉండాలన్నా, వర్టికల్ టెక్స్ట్ కావాలనుకుంటే వర్టికల్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. అలైన్మెంట్స్ సెంటర్లో కావాలా, ఇవన్నీ ప్రాపర్టీస్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ స్టైల్తో వర్డార్ట్ని అయితే ఇన్సర్ట్ చేశాను కదా, మరి నాకు ఈ స్టైల్ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు స్టైల్ని రీప్లేస్ చేసుకోవచ్చు వర్డార్ట్ స్టైల్స్లో. చూడండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ వర్డార్ట్కి ఫిల్ కలర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇది నచ్చలేదనుకుంటే కింద మోర్ ఫిల్ కలర్స్ అని ఉంది, దీని మీద సో మీకు క్లిక్ చేస్తే చూడండి ఎక్స్ప్లెయిన్ ఇది వస్తుంది. తర్వాత వచ్చేసి పిక్చర్లో అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కంప్యూటర్లో మీ ఫొటోస్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఏదైనా పిక్చర్స్ ఉంటే వాటిని మీరు ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్సర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ టెక్స్ట్లోకి ఆ పిక్చర్ డైరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను కొన్ని ఏదైనా పిక్చర్ ఉంటే తీసుకుంటున్నాను, ఇది ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నా చూడండి. సో ఆ పిక్చర్లోకి ఆ ఇమేజ్ అనేది ఇట్లా ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫిల్లీలో గ్రేడియంట్స్ చూడండి, మీకు ఏదైనా గ్రేడియంట్ కావాలనుకుంటే గ్రేడియంట్ పెట్టుకోవచ్చు. అలాగనే సేమ్ ఫిల్లీలోనే టెక్స్చర్స్ ఉన్నాయి, మీకు ఏది టెక్స్చర్ కావాలనుకుంటే ఆ టెక్స్చర్ని యూజ్ చేసుకోవచ్చు. దెన్ ప్యాటర్న్స్, ఇవన్నీ కూడా స్టైల్స్. వద్దనుకుంటే నో ఫిల్ అంటే నార్మల్గా వస్తుంది, బట్ మీరు ఏదో ఒక కలర్ తీసుకున్నట్టయితే కలర్తో ఫిల్ అవుతుంది. మరి స్టైల్ మార్చినట్లయితే చూడండి స్టైల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అవుట్లైన్కి కలర్ పెట్టుకోవాలనుకోండి, అవుట్లైన్ కలర్ పెట్టుకోవచ్చు. అవుట్లైన్ యొక్క వెయిట్ ఎంత ఉండాలనేది కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ప్రస్తుతానికి ఇప్పుడు నేను అవుట్లైన్ వెయిట్ తీసుకుంటున్నాను, వచ్చిందా ఇట్లాగా, రైట్. మళ్ళీ ఈ అవుట్లైన్ వద్దనుకుంటే మీరు నో అనకూడదు, ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే షేప్లోకి మార్చుకోవాలనుకోండి, ఇక్కడున్న చేంజ్ షేప్స్ ఉన్నాయి చూడండి, ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లోకి మార్చుకోవచ్చు మీరు. ఇట్లా చూసారా, ఇదొక షేప్, తర్వాత ఇదొక షేప్, రౌండ్ షేప్లో కావాలనుకుంటే రౌండ్ షేప్, రింగ్ షేప్, ఇవన్నీ షేప్సే. నార్మల్గా రావాలంటే ఇక్కడ ప్లెయిన్ చూడండి. ఓకే, ఇక షాడో కావాలనుకోండి, ఇక్కడికి వెళ్తే మీరు షాడో కలర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ స్టైల్సే, ఏది కావాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షాడోకి కలర్ కావాలంటే కిందికి వస్తే షాడో కలర్ ఉంటుంది, ఏ కలర్ కావాలన్నా మీరు ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఆ షాడోని మనం మూవ్ చేసుకోవాలనుకోండి, లెఫ్ట్కో రైట్కో, ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో వచ్చేసి ఇది షాడో రైట్ అంటే నడ్జ్ షాడో రైట్, క్లిక్ చేస్తే చూడండి షాడో రైట్కి మూవ్ అవుతుంది. నడ్జ్ షాడో అప్ అంటే చూడండి షాడో పైకి మూవ్ అవుతుంది. నడ్జ్ షాడో డౌన్, సో చూడండి షాడో డౌన్కి మూవ్ అవుతుంది. అట్లా వద్దనుకుంటే షాడో మధ్యలో క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇక్కడ, అవునా. 3D ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా 3D ఎఫెక్ట్స్, ఇందులో మీకు కావాల్సిన 3D ఎఫెక్ట్ చూజ్ చేసుకోవచ్చు. ఆ 3D ఎఫెక్ట్లో ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని తీసుకోవచ్చు. ఓకే, అదే మాదిరిగా 3D చూడండి రైట్కి మూవ్ చేసుకోవాలనుకుంటే రైట్, టిల్ట్ డౌన్, టిల్ట్ రైట్, టిల్ట్ అప్, టిల్ట్ లెఫ్ట్, ఇట్లా 3Dని మూవ్ చేసుకోవచ్చు. 3D కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఆ 3Dకి డైరెక్షన్ చూడండి, ఏ డైరెక్షన్ కావాలనుకుంటే ఆ డైరెక్షన్ అనేది పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ 3D అంత వద్దనుకుంటే ఇక్కడ డెప్త్ చేంజ్ చేసుకోవచ్చు, అవునా. మరి 3D యొక్క డైరెక్షన్ ఉంటుంది చూడండి, ఎట్లా ఉండాలా డైరెక్షన్ అనేది. ఓకే, లైటింగ్ కావాలనుకుంటే లైటింగ్ ఎట్లా ఉండాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ సర్ఫేస్ టైప్ ఉంది, మీకు ఎట్లా కావాలనుకుంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో ఇట్లా 3Dని మాత్రం చూడండి మీకు నచ్చినట్టుగా మూవ్ చేసుకోవచ్చు. 3D వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవడమే. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ వర్డార్ట్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేద్దామంటే సరిగా మూవ్ అవ్వదు. అట్లాంటప్పుడు మీరు టెక్స్ట్ వ్రాపింగ్లో పోవాలా, ఏదో ఒకటి తీసుకున్నట్టయితే చూడండి ఇప్పుడు ఈజీగా మూవ్ అవుతుందా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చిన్న ఎల్లో బటన్ కనిపిస్తుంది చూడండి, ఈ 3Dని మీరు జస్ట్ ఇట్లాగా మూవ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ ఎల్లో బటన్ ద్వారా.
చూసారా? ఓకే, సో అట్లనే రొటేట్ కూడా చేసుకోవచ్చు. పైన గ్రీన్ బటన్ ద్వారా 3Dని రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రాపర్టీసే, మీరు ఒకసారి చూసి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఓకే, డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే 3D డిలీట్ అవుతుంది. ఇట్లా ఇన్సర్ట్లో వర్డార్ట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ క్యాప్. అసలు ఈ డ్రాప్ క్యాప్ యొక్క యూజ్ ఏంటంటే, ఇందులో మీరు గమనిస్తే కనుక మామూలుగా మీరు న్యూస్ పేపర్ చూస్తూ ఉంటారు, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. ఒక 4-5 లైన్స్కి ఒకే క్యారెక్టరు 4-5 లైన్స్కి పెద్దగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ వి అనేది ఉంది కదా, ఇక్కడ కర్సర్ ఉంచా, డ్రాప్ క్యాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్రాప్డ్ అని క్లిక్ చేసింది చూడు, ఒకే క్యారెక్టర్ 3 లైన్స్కి డ్రాప్ అయిందా, అట్లా అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్తో ఎన్ అని టైప్ చేసిన, నిపుణ అని టైప్ చేసి నళిని, ఓకే, నాగేష్, నందిని, తర్వాత నటరాజ్ అని టైప్ చేసిన. సో ఈ స్పేస్ తీసేయాలంటే మీకు తెలుసు కదా, హోమ్లోకి వెళ్ళి లైన్ స్పేసింగ్ రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఎన్తో స్టార్ట్ అయ్యే వర్డ్సే, అవునా? సో అప్పుడు నేను అంటే క్యాపిటల్ ఉన్నది స్మాల్లోకి పెట్టుకుంటున్నాను అంతే. ఈ ఎన్ అనేది ఈ అన్ని లైన్స్కి డ్రాప్ చేయాలి, నిపుణ, నళిని, నాగేష్, నందిని, నటరాజ్ అని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కర్సర్ ఉంచి ఇన్సర్ట్లోకి వెళ్ళి డ్రాప్ క్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ డ్రాప్ క్యాప్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్కి డ్రాప్ చేయాలనుకున్నారు, డ్రాప్డ్ ఇన్ మార్జిన్ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి మనకు, 1 2 3 4 5 ఉన్నాయి కదా, మీరు ఇక్కడ 5 లైన్స్ తీసుకోవాలి. చూడండి, ఓకేనా? ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి వచ్చిందా, నిపుణ, నళిని, నాగేష్, నందిని, నటరాజ్. ఇట్లా డ్రాప్ క్యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. మరి ఈ టెక్స్ట్లో డ్రాప్ క్యాప్ ఆప్షన్లో ఇన్ మార్జిన్ అంటే మార్జిన్ లోపల వచ్చేస్తుంది. మరి చూడండి ఇక్కడ డ్రాప్ క్యాప్లో డ్రాప్డ్ అంటే నార్మల్గా వస్తుంది. ఆ టెక్స్ట్కి ఫాంట్ కూడా మార్చుకోవచ్చు, మీరు ఏదైనా ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్ ఉండాలనుకుంటే గ్యాప్ ఈ టెక్స్ట్కి ఈ అక్షరానికి ఎంత కావాలంటే అంత మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిందా, అట్లా డ్రాప్ క్యాప్ పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే నన్, సింపుల్గా ఇక్కడైనా నన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డ్రాప్ క్యాప్ అనేది తీసేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఏదైనా టెక్స్ట్ అనేది యూజ్ చేస్తుంటాము. ఇప్పుడు మీరు డిజిటల్ సిగ్నేచర్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇక్కడో ఇంకో చోట ఎక్కడో చోట డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలనుకుంటే, సో మనకి దానికి తగ్గట్టుగా ఒక సింబల్ లాగా కావాలనుకున్నప్పుడు ఇక్కడ సిగ్నేచర్ లైన్ అని ఉంటుంది. మామూలుగా పెన్తో కావచ్చు, డిజిటల్ సిగ్నేచర్కైనా సరే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సిగ్నేచర్ లైన్లో ఇక్కడ ఒక సెటప్ బాక్స్ వస్తుంది చూడండి, సజెస్టెడ్ సైనర్, ఎగ్జాంపుల్ పేరు, టైటిల్, ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ మీరు సజెస్టెడ్ సైనర్ ఇక్కడ ఏదో ఒకటి మనం పెట్టుకుంటాం. ఏదో చూడండి నిపుణ అని టైప్ చేస్తున్నాం, అవునా? ఇక్కడ వచ్చేసి టైటిల్ ఏమని టైప్ చేస్తున్నానంటే మేనేజర్ ఏదో సంథింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ అని కొడుతున్నాను, అవునా? ఎప్పుడైతే మీరు ఓకే బటన్ని ప్రెస్ చేస్తారో ఇట్లా ఒక బాక్స్ రావడం జరుగుతుంది, నిపుణ టెక్నాలజీస్ మేనేజర్. మీరు ఎప్పుడైతే ఇక్కడ డ్రాగ్ చేస్తారో ఇదంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీన్ని సిగ్నేచర్ లాగా వాడుకోవచ్చు. ఇక్కడ సిగ్నేచర్ పెడతారు, డిజిటల్ సిగ్నేచర్ ఉంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ని యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఇది సిగ్నేచర్ లైన్ అనేది యూజ్ అవుతుందండి. వద్దనుకుంటే మనం సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తాం, రైట్? అదే రకంగా కరెంట్ డాక్యుమెంట్లో కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రజెంట్ కరెంట్ డేట్ అండ్ టైంని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డేట్ అండ్ టైం ఆప్షన్ క్విక్గా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అవైలబుల్ ఫార్మాట్స్ ఉంటాయి, డేట్ ఫార్మాట్స్ విత్ టైమింగ్స్ కావాలనుకుంటే. అది ఆటోమేటిక్గా డాక్యుమెంట్లో అప్డేట్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ అప్డేట్ ఆటోమేటికల్లీ టిక్ మార్క్ పెట్టండి, ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. జస్ట్ డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, రైట్? సో నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్స్ అని,
టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని. ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్లో ఉన్నాను. ఎంఎస్ వర్డ్లో ఉంటూ వేరే డాక్యుమెంట్తో వర్క్ చేసుకోవాలి. లైక్ పెయింట్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, పవర్ పాయింట్ కావచ్చు, దీంతో. అప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ కొన్ని ఆటోమేటిక్గా మనకు అప్లికేషన్స్ ఉంటాయి చూడండి. ఫోటోషాప్ అని, బిట్ మ్యాప్ ఇమేజ్ అని, ఓకే, ఎక్సెల్ అని ఇట్లా ఉన్నాయి కదా. బిట్ మ్యాప్ ఇమేజ్లోకి వెళ్తే అంటే పెయింట్, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి పెయింట్ అప్లికేషన్ వస్తుంది. దీంట్లో మీరు ఏదైతే ఒకవేళ యూజ్ చేస్తారో, లైక్ ఇప్పుడు నేను బ్రష్ తీసుకున్నాను. బ్రష్ తీసుకుని ఇది ఒక కలర్ జస్ట్ ఇట్లాగా రాస్తున్నాను. మీరు గమనిస్తే గన చూడండి ఈ విధంగా, అవునా. సో ఇప్పుడు దీనికి క్లోజ్ చేస్తున్నాను చూడండి. క్లోజ్ చేస్తేనే ఆటోమేటిక్గా డాక్యుమెంట్లో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. విడ్త్ హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎడిట్ చేయాలంటే మరి ఎంబెడ్ చేసుకోవాలంటే డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ అప్లికేషన్లోకి రావడం జరుగుతుంది. వద్దనుకుంటే డిలీట్ నొక్కండి. మరి ఎక్సెల్ ఫైల్ కావాలనుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్లోనే సో చూడండి ఎక్సెల్ ఫైల్ని తీసుకోవచ్చు. ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తే సో మీకు డాక్యుమెంట్లో ఉంటూనే మళ్ళీ ఎక్సెల్ ఫైల్తో వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సైడ్ క్లిక్ చేస్తే మాత్రం అది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. డబల్ క్లిక్ చేస్తే చూడండి ఎడిట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్ నొక్కొచ్చు, రైట్. అట్లా ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ వాడతాం. మరి ఇంకొక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని. ఏంటి అంటే ఎంఎస్ వర్డ్లోనే మనము నంబర్ ఆఫ్ ఫైల్స్ని సేవ్ చేసి ఉంటాం కదా. సో ఇప్పుడు అవన్నీ ఒకే డాక్యుమెంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మామూలుగా మనం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాం కదా. ఓపెన్ అంటే అది సపరేట్ ఫైల్లో ఓపెన్ అవుతుంది. అట్లా లేకుండా ఒకే డాక్యుమెంట్లో అన్నీ సేవ్ అయిన ఫైల్స్ని ఓపెన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ వర్డ్ చూడండి డాక్యుమెంట్ 1 అని ఉంది. ఇక్కడ ఏదో ఉన్నాయి నిపుణ అని ఉంది. ఇన్సర్ట్ నొక్కిన చూడు ఇందులోకి వచ్చిందా. సేమ్ మళ్ళీ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్లోకి వెళ్ళినా ఇక్కడ నేను ఏం చేస్తున్నా టెక్స్ట్ అని తీసుకున్నా, ఇన్సర్ట్ నొక్కిన వచ్చిందా. మరి సేమ్ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్, ఓకే. సో చూడండి శాంపుల్ అని తీసుకున్నా, ఇన్సర్ట్ నొక్కిన. అట్లా ఒకే డాక్యుమెంట్లో నంబర్ ఆఫ్ ఎగ్జిస్టెడ్ ఫైల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ ద్వారా, ఓకేనండి. సో ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం టెక్స్ట్ గ్రూప్లో ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. సో ఇది మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ అయితే చేయండి. క్విక్ పార్ట్స్ గురించి అయితే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, రైట్. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా మీరు అదర్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడున్న కోర్సెస్ మా వెబ్సైట్ అయితే ఉంది nipuna.technologies.com అని. అందులోకైతే సో వెళ్ళి మీరు యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మెసేజ్ని అయితే సెండ్ చేయండి. మేము తిరిగి కాల్ చేస్తాము. లేదంటే మీరు ఇక్కడున్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా గుంటూరు, విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడున్న అడ్రస్కి అయితే వచ్చి కలిసొచ్చు. చూసారు కదా. మరి ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.